హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా చాలా ఈజీగా మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మసాలాలు ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా 1 kg చికెన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అలాగే 3 స్పూన్స్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ మొత్తం ఫ్రై చేయడానికి ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలాగ ప్రతి ముక్కకి బాగా పట్టేలాగా చికెన్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 1 అవర్ పాటు మూత పెట్టి మ్యారినేట్ చేసుకుందామండి. 1 అవర్ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం కళాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే మనం ఇలా కలుపుతూ ముక్క కొంచెం గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చికెన్లో ఉండే వాటర్తోనే స్లోగా అలాగా మధ్య మధ్యలో కలుపుకుంటే మనకు చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్లో మనం ఏమీ మసాలాలు కానీ పౌడర్స్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఇలాగే స్లోగా మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్లో మనం ఉప్పు, కారం, ఆయిల్ మాత్రమే వేసాం కాబట్టి మనకి 2 రోజులైనా ఫ్రెష్గానే ఉంటుందండి. మనం ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ ఏమైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాగే ఈ ఫ్రై చేసుకొని ట్రైన్లోకి అది మనం క్యారీ చేసుకుంటే చపాతీ, రైస్లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు స్పైసెస్ ఏమీ వేయలేదు కాబట్టి. చూడండి, మన చికెన్ ఇలాగ దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఈ చికెన్ ఫ్రై వేడి వేడి రైస్లో వేసుకొని ఈ చికెన్లో ఉండే ఆయిల్తో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కూడా చాలా ఇష్టపడతారు. చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.